రే మహేష్ రారా 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 తొందర రారా తొందర రారా శశి శశి రారా రే 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 వరల్డ్ అనేది ఇంటర్నెట్తో ఎలా ఫాస్ట్ అవుతుందో గేమింగ్లో కూడా అలానే ఫాస్ట్ అవుతుంది. కానీ యూట్యూబ్ స్టార్టింగ్లో ఉన్నా సరే లేకుంటే టాప్ స్ట్రీమర్స్ అయినా సరే వాళ్ళు వచ్చేసి ఒక చిన్న స్మార్ట్ ఫోన్తో మాత్రమే స్టార్ట్ చేసిన వాళ్ళే. అలాంటి బిగినర్స్ అయితే మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పవచ్చు. లైవ్ స్ట్రీమింగ్ యాప్ అనేది, ఈ లైవ్ స్ట్రీమింగ్ యాప్ వచ్చేసి మనకు ఎలా రిజిస్ట్రేషన్ కావాలి, సెకండ్ పాయింట్ ఎలా దీన్ని యూజ్ చేయాలి, థర్డ్ పాయింట్ దీన్ని వచ్చేసి మనము ఎలా దీన్ని కన్వర్ట్మెంట్ చేసి యూట్యూబ్లో ఎలా పెట్టాలి, లేకుంటే డైరెక్ట్ యూట్యూబ్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది ఈరోజు మనం చూడబోతున్నాము. జస్ట్ ఇంకా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నా నోటిఫికేషన్స్ తప్పకుండా మీకు వస్తాయి. లైవ్ స్ట్రీమింగ్ అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ వచ్చేస్తుంది. దీని నుంచి మనం ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో దీన్ని వచ్చేసి ఇన్స్టాల్ చేసుకుందాం. మన వైఫై కనెక్షన్ ఉంది, ఓకే. వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో కానీ చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి. అవుతా సో ఇప్పుడు వచ్చేసి నేను జస్ట్ ఎస్ ట్యాప్ అనేది నొక్కుతున్నాను. డైరెక్ట్గా అనేది లాగిన్ అవ్వచ్చు. మనకు కొన్ని రికార్డ్ పర్మిషన్స్ అండ్ లైవ్ స్ట్రీమింగ్కి కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాలా, అది ఓకే. అలా చేసేసి మీరు డైరెక్ట్గా ఏ గేమ్ కావాలన్నా ఆడుకోవచ్చు. అందులో వచ్చేసి మనకు సపరేట్ గేమింగ్ కోసం మాత్రమే ఇచ్చే బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ అవన్నీ కూడా దీంట్లో ఇచ్చింటారు. రెడీ అంటే మనం డైరెక్ట్ లైవ్లోకి అనేది వెళ్ళిపోవచ్చు. మనకు వచ్చి సపరేట్ వీడియో అండ్ మరీ వచ్చేసి ఎఫెక్ట్స్ మరి ఇచ్చాడు వచ్చేసి మనకు యానిమేషన్ టైప్లో అనేది ఇచ్చారు. ఈ కనెక్షన్ వచ్చేసి మనకు ఏదైనా కానీ సిస్టమ్ అని లేకుంటే ల్యాప్టాప్స్లో గురించి మనం డైరెక్ట్ కనెక్షన్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్ట్రీమర్స్ అయితే దీన్నే యూస్ చేస్తారు. మనకి కామెంట్స్ చదివేటప్పుడు కానీ ఏదైనా కనెక్షన్లో కానీ ఇలాంటి దాన్నే యూస్ చేస్తారు. మరి వచ్చేసి మనకు ఇప్పుడు నేను చూస్తున్నా కదా, రెడీ అంటే మనం డైరెక్ట్ లైవ్ అనేది వెళ్ళిపోవచ్చు. నేను ఒకసారి ఎగ్జాంపుల్కి నేను చూస్తున్నాను కదా, ఈ డెస్టినీ వచ్చేసి మనకు యూట్యూబ్ మీకు ఏ దానికి లైవ్ కావాలో అనేది అది సెట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను యూట్యూబ్కి వెళ్తున్నా, యూట్యూబ్ నుంచి మనకు డైరెక్ట్ లైవ్ అనేది వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ వేరే అకౌంట్ నుంచి కనెక్ట్ చేశాను కాబట్టి నేను ఈ మొబైల్లో నుంచి అయితే కనెక్ట్ అయితే చేయను. సో మనకి ఇక్కడ యూట్యూబ్, ఫేస్బుక్, ట్విచ్ అండ్ ఇంకా చాలా బ్రాండింగ్స్ అనేవి ఉన్నాయి. అక్కడ నుంచి మీరు లైవ్ అనేది వెళ్ళిపోవచ్చు. మనం ఇక్కడ డైరెక్ట్ గేమింగ్ లైవ్ కాకుండా కూడా మనం కూడా లైవ్ అనేది దీంట్లో నుంచి చేసుకోవచ్చు.